హలో. వెల్కమ్ ఆల్ అండి. నేను ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ ఎందుకు చెప్పబోతున్నాను, ఏంటి అనేది ఫస్ట్ డిస్కస్ చేస్తా. సో, బిఫోర్ గోయింగ్ టు ద థింగ్, దిస్ ఈజ్ ఉదయ్ కిరణ్ అండ్ before going to this video, and I am sharing all the free resources available from my YouTube channel from this video below, and please take that one, and I am sharing all the free workshop details also below. You can grab that one, and that is one thing, because some resources I can't share in social media platform or something like that. So I'm sharing below the link. You can go there and you can grab that one. And today, main thing I want to discuss is identity shifting. వై బికాస్ అసలు నా లైఫ్లో దాని మీద జరిగిన ప్రభావం, అసలు అదంటే ఏంటి అన్న దాని మీద మీకు ఫస్ట్ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ థింగ్ వచ్చేసి, మన లైఫ్లో మనం చాలా పనులు చేద్దామని అనుకుంటాం. చాలా పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉంటాయి. చాలా పెద్ద పెద్ద వర్కౌట్స్ మనం చేయాలనుకుంటాం. కానీ ఏమవుతుందంటే కొన్ని రోజులు అయ్యాక మనం అనుకున్న టార్గెట్ నుంచి షిఫ్ట్ అయ్యి యాక్చువల్ టార్గెట్ వెళ్ళిపోయి జస్ట్ అలా లైఫ్లో ఏదొస్తే అది ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది చాలాసార్లు నా లైఫ్లో జరిగింది. అసలు నేను అనుకున్న టార్గెట్కి నేను రీచ్ అవ్వాలంటే నేనేం చేయాలి అన్న దాని మీద నేను చాలాసార్లు చూశాక నేను రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే, మనం ఐడెంటిటీని షిఫ్ట్ చేయడం ద్వారా మనము పర్మనెంట్గా మనం అనుకున్న టార్గెట్ మీద ఎవ్రీడే వర్కౌట్ చేయడం జరుగుతుంది. అసలు ఐడెంటిటీ షిఫ్ట్ అంటే ఏంటి? ఐడెంటిటీ షిఫ్ట్ అంటే ఏంటి? దాని గురించి ఏ విధంగా, అసలు అది రియాలిటీలోకి ఏ విధంగా మారుతుంది? నాకైనా ప్రాబ్లం అయితే ఇది. ఓకే, అది ఏ విధంగా వెళ్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవ్రీడే వర్కౌట్ చేసి జిమ్కి వెళ్ళి, లేకపోతే నా బాడీ వెయిట్ని తగ్గించాలని చెప్పేసి నేను అనుకున్నా. కానీ ఫర్ లాంగ్ 2-3 వీక్స్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ టైం నేను అది మర్చిపోయి నేను ఒక ప్రోక్రాస్టినేషన్లోకి వెళ్ళి మళ్ళీ పాత మనిషిని ఎలా ఉన్నానో అలానే ఉండడం జరిగింది. ఓకే, మళ్ళా నేను ట్రై చేశా, మళ్ళా అలానే ఉండడం జరిగింది. మళ్ళా దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఉండదా? దాని గురించి నేను ఇప్పుడు డీప్గా డిస్కస్ చేయబోతున్నా. ద ఫస్ట్ థింగ్ హియర్ ఐ వాంట్ టు షేర్ ఈజ్ ఫస్ట్ హౌ ఐడెంటిటీ బ్లాక్స్ యూ స్ట్రక్. ఎందుకు ఐడెంటిటీ మిమ్మల్ని స్ట్రక్ చేస్తూ ఉంటుంది? ఎందుకంటే ఫస్ట్ డిస్కవర్ వై రియల్ చేంజ్ నెవర్ లాస్ట్ అంటిల్ ద ఐడెంటిటీ చేంజ్. ఓకే, అసలు రియల్గా మనము ఏమవుతుందంటే, మనం ఐడెంటిటీ షిఫ్ట్ కానంత వరకు అది టెంపరరీగానే ఉంటుంది. దట్ ఈస్ వన్ థింగ్ ఐ వాంట్ టు షేర్ హియర్. ఎందుకంటే మన రెగ్యులర్ లైఫ్లో మనకి ఫస్ట్ సర్ఫేస్ లెవెల్లో కొన్ని చేద్దామని మనం అనుకుంటాం. కానీ అది మన యాక్షన్గా మారదు. స్టార్టింగ్లో అది యాక్షన్గా మారిన తర్వాత, ఒకవేళ నువ్వు రెగ్యులర్గా యాక్షన్ చేసినా అది నీ బిలీఫ్ సిస్టమ్గా మారాలి. అది నీ బిలీఫ్ సిస్టమ్గా మారిన తర్వాత అది సబ్కాన్షియస్ లెవెల్లో వెళ్ళాలి. అది సబ్కాన్షియస్ లెవెల్లో వెళ్ళాక అప్పుడు నీ ఓన్ ఐడెంటిటీ అనేది షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది చెప్పినంత ఈజీ కాదు. ఎందుకంటే సర్ఫేస్ లెవెల్, ఎమోషనల్ లెవెల్ సర్ఫేస్ లెవెల్లో ఉంటుంది, యాక్షన్ లెవెల్లో ఉంటుంది, సబ్కాన్షియస్ లెవెల్లో ఉంటుంది, తర్వాత బిలీఫ్ సిస్టమ్ లెవెల్లో ఉంటుంది, తర్వాత మీ ఐడెంటిటీ అనేది ఉంటుంది. ఎందుకంటే ఐడెంటిటీ అనేది వన్ ఆఫ్ ద కోర్ థింగ్.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు పిలవగానే మీరు ఎప్పుడున్నా సరే రియాక్ట్ అవుతారు. ప్లస్ మీకు కావాల్సిన వస్తువులు, మీ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ మీకు తెలియకుండా మీరు ఒక ఐడెంటిటీ అనే ప్రోగ్రామ్‌లోకి వెళ్ళిపోయి ఉంటారు. మీరు ఆ కోర్ లోపల ఉన్న థింగ్స్‌ని గనక మీరు చేంజ్ చేయలేకపోతే, ఈ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ గనక మీరు ఫాలో కాకపోతే, మీకు అది అనేది బేసిక్ లెవెల్‌లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ద మిర్రర్ ఆఫ్ రియాలిటీ ఎక్స్‌ప్లెయిన్డ్. ఆ మిర్రర్ ఆఫ్ రియాలిటీ ఏంటంటే, మన ఇన్నర్ వరల్డ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఔటర్ వరల్డ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మిర్రర్ ఉంది. ఒక మిర్రర్ ఎదురుగా మనకొక ఇమేజ్ కనిపిస్తది. మనం మిర్రర్‌కి యువతల ఉంటాం. ఓకే. మనము ఆ మిర్రర్‌ని చూసినప్పుడు మనకేమనిపిస్తుందంటే అక్కడ ఒక ఆబ్జెక్ట్ రియల్‌గా ఉంది అని అనిపిస్తుంది. ఇక్కడ కూడా మనం ఉంటాం. ఓకే. ఆపోజిట్ ఉంటాం. నేను నా ఇన్నర్ కోర్ లోపల ఏ విధంగా నేను చేంజ్ అయితానో, నా బిలీఫ్ సిస్టమ్, నా యాక్షన్స్, నా థింగ్స్ ఏ విధంగా నేను బిలీవ్ చేస్తానో నా ఇన్నర్ కోర్‌లో, అదే ఎగ్జాక్ట్‌గా ఆ మిర్రర్‌లో రిఫ్లెక్ట్ అయితది. మనం ఏం చేస్తామంటే, ఆ మిర్రర్ లోపల మనం అనుకున్న థింగ్ ఏమో చాలా హెవీగా ఉంటుంది. మనం ప్రాక్టికల్‌గా తీసుకునే యాక్షన్స్ అనేది చాలా లెస్‌గా ఉంటుంది. ప్లస్ మనం ఆ పర్టిక్యులర్ డెస్టినేషన్‌ని మనం ఊహించుకొని, మనము ఆ రిజల్ట్ రానందుకు మనం కంప్లీట్‌గా ఒక టైప్ ఆఫ్ రెసిస్టెన్స్‌కి, ఒక టైప్ ఆఫ్ థింగ్‌కి లోనవుతూ ఉంటాం. ఓకే. దట్ ఈస్ వన్ థింగ్. దట్ ఈస్ ద మిర్రర్ రియాలిటీ. దట్ ఈస్ వన్ థింగ్ వి నీడ్ టు మనం అది అర్థం చేసుకోవాలి యాక్చువల్‌గా. That is one thing. I want to share you today. And next thing is being versus doing versus having. అంటే సరే, ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో బీయింగ్ వర్సెస్ డూయింగ్ వర్సెస్ హ్యావింగ్. మనము ఆ వర్క్ చేస్తుంటే ఆ వర్క్‌లో ఆ థింగ్‌లో మనం ఇన్వాల్వ్ అయ్యామా? దానికి తగ్గట్టు యాక్షన్ చేస్తున్నావా? అది ఆల్రెడీ అచీవ్ అయ్యామా? అన్నది ఇక్కడ మనము తెలుసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి సక్సెస్ ఎప్పుడు వస్తుందంటే ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఒక జర్నీ చేద్దాం అనుకున్నారు. ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ జర్నీ చేద్దాం అనుకున్నారు. నేను అబ్జర్వ్ చేసింది చెప్తున్నా. కొంతమంది సేమ్ వర్క్, సేమ్ ఎఫర్ట్, సేమ్ థింగ్ వాళ్ళు పెడతారు. కానీ ఏమైతుందంటే కొంతమందికి వాళ్ళు తక్కువ వర్క్ చేసినా వాళ్ళకి ఆ రిజల్ట్స్ వస్తాయి. కొంతమందికి ఏందంటే మళ్ళీ ఎక్కడున్నోళ్ళు అక్కడ ఉండిపోతారు. కానీ సేమ్ ఎఫర్ట్ పెడతారు. ఓకే. ఎందుకు ఇలా జరుగుతుందంటే వాళ్ళ మెంటల్ స్టేట్ ఏ స్టేట్‌లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వర్క్ చేసేటప్పుడు ఇది అవుతుందో కాదో, లేకపోతే ఇది కాకపోతే నా పరిస్థితి ఏంది, ఇది అవ్వదేమో నా వల్ల, నేను ఎంత కష్టపడ్డా అవతల వాళ్ళు నన్ను ఇష్టపడరేమో, ఇవన్నీ ఒక స్టేట్ ఆఫ్ బీయింగ్‌ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. ఇంకొకరు అది ఉన్నా లేకపోయినా ఏ సిచ్యువేషన్‌లో ఉన్నా, ఎలా ఉన్నా అది కంపల్సరీ అయిపోతుంది, అయ్యి తీరుతుంది అన్న ఒక మెంటల్ స్టేట్లో ఉంటే అది అవుతుంది. సేమ్ ఎఫర్ట్, ప్రతి ఒక్కరూ సేమ్ ఎఫర్ట్, సేమ్ ఎనర్జీ, సేమ్ థింగ్ పెడతారు. కానీ ఎవరి మెంటల్ స్టేట్ బీయింగ్ అనేది ఎవరిది హై లెవెల్‌లో ఉంటుందో, సబ్‌కాన్షియస్ లెవెల్, ఐడెంటిటీ లెవెల్‌లో ఉంటుందో వాళ్ళకి తొందర అవుతుంది. ఇక్కడ స్టేట్ ఆఫ్ బీయింగ్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. అండ్ వన్ థింగ్ ఈజ్
అది ఎలా షిఫ్ట్ చేయాలి? మన దగ్గరున్న థింగ్‌ని మనం ఎలా షిఫ్ట్ చేయొచ్చు? ఎలా షిఫ్ట్ చేయొచ్చంటే ఫస్ట్ పాయింట్, ఫస్ట్ పాయింట్ ఇక్కడ డిస్కస్ చేయాల్సింది యూ నీడ్ టు హ్యావ్ వెరీ మచ్ క్లారిటీ ఆన్ యువర్ గోల్స్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. ఓకే. సెకండ్, దాన్ని మీరు ఎంత ఏ పర్సెంటేజ్‌లో నమ్ముతున్నారు? మీరు 100%లో నమ్ముతున్నారా? 80% నమ్ముతున్నారా? 50%? ఫస్ట్ మీరు అనుకున్న థింగ్‌ని మీరు ఎంతవరకు నమ్ముతున్నారు? ఆ అవుతున్న దానికి మీరు ఎంత రివార్డ్ ఇస్తున్నారు? నేను చాలా సార్లు అబ్జర్వ్ చేశా. ఇది నేను నేర్చుకున్న తర్వాత కూడా నేను వర్క్ చేస్తున్నా కూడా నాకు నేను రివార్డ్ ఇచ్చుకోవట్లేదు. నాకు నేను ఇది రివార్డ్ ఇచ్చుకోవట్లేదు. ఎందుకు రివార్డ్ ఇచ్చుకోవట్లేదు? ఎందుకు రివార్డ్ ఇచ్చుకోవట్లేదంటే, నేను వర్క్ చేస్తున్నా, దాని రిజల్ట్ గురించి ఆలోచిస్తున్నా గానీ, నేను ఆ పర్టిక్యులర్ థింగ్ మీద నేను చేశాను అని చెప్పేసి ద స్మాలెస్ట్ రివార్డ్స్ విల్ మేక్ యూ యువర్ సబ్‌కాన్షియస్ లెవెల్ ఇట్ విల్ ఎన్హాన్స్ యువర్ లైఫ్. ఓకే. రెగ్యులర్‌గా మనల్ని మనం అప్రిషియేట్ చేయడం ప్రాక్టీస్ చేయాలి. చిన్న చిన్న విన్స్ ఏ విధంగా ఉందో వాటన్నిటిని పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకోవాలి. వాటిని మనం నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళడానికి కూడా ప్లాన్ చేసుకోవాలి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ వి నీడ్ టు focus on. That is one of the please give reward to yourself with the smallest action taken on that day. Smallest action taken on that day. Okay, that is the thing we need to have very clear cut image in our brain. And the last thing is integrate reflection and long term change. ఓకే. లాంగ్ టర్మ్ చేంజ్ ఏ విధంగా అవుతుంది? ఓకే. అది ఏ విధంగా అవుతుందంటే జనరల్‌గా మనము ఇనిషియల్‌గా ఒక వర్క్ చేస్తూ ఉంటాం. ఆ వర్క్ ఫస్ట్ ఒక స్కిల్ నేర్చుకునేటప్పుడు స్టార్టింగ్ ఏమైతుందంటే మనకు తెలియకుండా ఒక ఇంటర్నల్ రెసిస్టెన్స్ వస్తది. మనం ఆ వర్క్ కరెక్ట్ చెయ్యము. అది చేయడం ద్వారా మనం కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి. ఆ స్కిల్స్ మనకి రావు. ఒక్కొక్కసారి మనకు అది ఇష్టం ఉండదు. మనకు ఒక రెసిస్టెన్స్ ఏర్పడుతుంది. ఆ రెసిస్టెన్స్ ఏర్పడడం వల్ల మళ్ళా అలా రెసిస్టెన్స్ వస్తుందేమో అన్న భయంతో మళ్ళా మీరు ఆ హార్డ్ జర్నీ అనేది చేస్తారు. అది అన్‌న్యాచురల్ ప్రాసెస్. ఎప్పుడైతే మీకు ఆ స్కిల్ వచ్చిన తర్వాత మీకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చి ఆ వర్క్ మీరు ఇష్టపడి ఈ పర్టిక్యులర్ ఫేజ్ ఆఫ్ జర్నీ అన్‌న్యాచురల్ ప్రాసెస్ జర్నీ కనుక వెళ్ళి ఎప్పుడైతే ఆ వర్క్ మీరు ఇష్టపడి ఆ ప్రాసెస్‌ని న్యాచురల్ పద్ధతిలో ఈజీగా చేస్తారో అప్పుడు అది లాంగ్ టర్మ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ థింగ్ ఏంటంటే మనం ఏదైనా కార్ డ్రైవ్ చేద్దామని ఫస్ట్ 3 మంత్స్ మీ ఫీలింగ్ చూడండి. లేకపోతే ఏదన్నా ప్రోగ్రామింగ్ నేర్చుకోవడానికి ఫస్ట్ 3 మంత్స్ కానీ ఫస్ట్ 1 ఇయర్ కానీ మీ లోపల ఒక అనీజీ ఉంటుంది. మీరు ఆ వర్క్ ఇష్టపడకపోతే లాంగ్ టర్మ్‌లో చాలా ఎఫెక్ట్ అవుతారు. ఓకే. మీరు ఆ వర్క్ ఇష్టపడకపోతే లాంగ్ టర్మ్‌లో మీరు ఇష్టపడ్డ వర్క్ ఈ అన్‌న్యాచురల్ ప్రాసెస్ దాటినప్పుడే అది లాంగ్ టర్మ్‌లో రియాలిటీలోకి మారుతుంది. అది రియల్‌గా మీదవుతుంది. మీరు అప్పుడు ఐడెంటిటీ షిఫ్ట్ అవుతారు. ఓకే. అప్పుడే మీరు ఐడెంటిటీ షిఫ్ట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఒక్కసారి ఐడెంటిటీ షిఫ్ట్ అయింది. ఒక్కసారి మీరు ఆ కార్ డ్రైవింగ్ 100% అది మీ ఐడెంటిటీ. ఐ యామ్ ద బెస్ట్ కార్ డ్రైవర్ అండ్ ఐ యామ్ బెస్ట్ ఇన్ కార్ డ్రైవింగ్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఎవరైనా అంటారు. హీ కెన్ డ్రైవ్ ఎవరన్నా చూస్తే మనము ఐడెంటిటీ షిఫ్ట్‌లోకి మారుతాం. ఏ స్కిల్ నేర్చుకున్నా పర్మనెంట్‌గా మారాలంటే అన్‌న్యాచురల్ నుంచి న్యాచురల్ ప్రాసెస్‌లోకి వెళ్ళి అది ఒక అన్‌న్యాచురల్ రెసిస్టెన్స్ నుంచి దాటి అది న్యాచురల్‌గా అయ్యేటట్టు మీరు చేసుకోగలిగితే మీ లైఫ్ అద్భుతంగా ఉంటుంది. దిస్ ఈజ్ ఇట్ అండి. దిస్ ఈజ్ అబౌట్ ఐడెంటిటీ షిఫ్టింగ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.
for watching all my social media platforms and watching my video. And thank you very much. I'm coming to all the series of videos regarding this identity. Please stay tuned. Thank you. Bye.